Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you're all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. సో మనం ఈ రీసెంట్గా మొదలుపెట్టినటువంటి నో యువర్ ప్లాంట్ అనేటువంటి సిరీస్లో మనం ఇప్పటికే ఒక 2 మొక్కల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ సిరీస్ మీకు కనుక నచ్చినట్టయితే మీరు తప్పకుండా దాని గురించి కామెంట్ చేయండి. మీరు చెప్తున్నప్పుడే మాకు ఇంకొన్ని చేయాలి, మీకు నచ్చుతుంది అంటే దాని మీద ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని మాకు ఉత్సాహం కలుగుతుంది. సో అది రావాలి, మీకు ఇంకొంచెం మంచి వీడియోస్ రావాలి అంటే మీ దగ్గర నుంచి మాకు ఆ ప్రోత్సాహం కావాలి. సో తప్పకుండా మీరు పాత వీడియోస్ చూడండి. దాని ప్రకారం మీకు ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే మాకు చెప్పండి. తప్పకుండా మేము అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ నౌ ఈ కొత్త సిరీస్ నో యువర్ ప్లాంట్ దాంట్లో తెలుగు ఇంగ్లీష్ రెండిట్లోనూ చేస్తున్నాము. అది నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం. లాస్ట్ టైం ఆల్రెడీ ఒక 2 ప్లాంట్స్ గురించి చేశాము. ఇప్పుడు ఇది ఇంకొక ప్లాంట్ గురించి చేస్తున్నాం. ఈ ప్లాంట్ ఇవన్నీ ఏంటంటే బేసిక్గా ఈ పల్లెటూళ్ళల్లోనే మనకి ఇవన్నీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ హెర్బల్ ప్లాంట్స్ ఇవన్నీ అంటే రేర్గా ఉంటాయని అనుకోకర్లేదు. మన దగ్గర చుట్టుపక్కల ఎన్నో ప్లాంట్స్ ఉన్నాయి, నార్మల్గా దొరికేటువంటి ప్లాంట్స్. అవి మనం నార్మల్ ప్లాంట్స్ అనుకుంటున్నాం, కానీ అవి నార్మల్ కాదు. వాటిల్లో ఎన్నో రకమైనటువంటి మనకి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు చాలా ఉన్నాయి. అవేంటంటే మనం కొన్ని తెలిసి కొన్ని తెలియక అలా తీసుకుంటున్నాం, కానీ వాటిని కొంచెం ఎక్కువ మోతాదులోనో లేదంటే అవసరమైనంత మోతాదులో తీసుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. సో అలాంటిదే మనం ఈసారి ఒక రకమైనటువంటి మొక్క, ఇంకొక ఔషధ గుణాలు ఉన్నటువంటి నార్మల్గా దొరికేటువంటి మొక్క. ఇది స్పెషల్గా తెలంగాణలో ఎక్కువగా పరిచయం ఉన్నటువంటి మొక్క. దీన్ని చెన్నంగి అంటారు. ఈ చిన్న చెన్నంగి, పెద్ద చెన్నంగి అని 2 ఉన్నాయి, బట్ మోస్ట్లీ మనకి ఇక్కడ కనపడేదంతా చిన్న చెన్నంగి. ఈ చెన్నంగికి 2-3 రకాల పేర్లు ఉన్నాయి. చెన్నంగి అంటారు, కసంది అంటారు, కసవింద అంటారు. సో అలాగే దీనికి కొంచెం ఇంగ్లీష్ పేరు కూడా కావాలి అంటే కాఫీసేనా అంటారు. దీనికి ఎందుకు అలా ఉందో, మరి దానికి ఈ పేరు దీనివల్ల వచ్చింది, అది నేను కొంచెం వాటి గురించి మాట్లాడదాం. వీటి ఉపయోగాలు ఏంటి, ఇవి ఎక్కడ దొరుకుతాయి, దీన్ని మనం ఎలా ఈ టెర్రస్ గార్డెన్స్లో పెంచుకున్న తర్వాత దాన్ని మనం ఎలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉపయోగాలు ఉన్నాయి, బాగానే ఉంది, మరి దాన్ని మనం ఎలా కన్జ్యూమ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ కదా. అందుకని వాటి గురించి రెసిపీస్ గురించి మాట్లాడుకోవాలి. సో అఫ్కోర్స్ ఇది మనం రెసిపీస్ చేసుకోవడం కూడా మనం చూపిద్దాం. తర్వాత మనం కొన్ని వీడియోస్ చేద్దాం. విశాల అంతకుముందు మనం రెసిపీస్ చేసేవాళ్ళం కదా, అలాగే ఇది ఇంకొక వీడియో చేసి దాంట్లో ఇది ఒక సపరేట్ రెసిపీ వీడియో చేద్దాం. దీనికి ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారా? అయితే చెన్నంగితో ఈ ఆకుతోటి పచ్చడి చేసుకోవచ్చు, అది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి పప్పు చేసుకోవచ్చు. మనం ఆకుకూర పప్పులు ఎలా అయితే చేస్తామో అట్లాగే ఈ చెన్నంగి ఆకుతో పప్పు చేసుకోవచ్చు. ఇంకా ఈ ఓన్లీ ఆకు ఒకటే పనికి వస్తుందా అంటే కాదు. ఔషధ గుణాలతో పోల్చుకుంటే ఆకు, కాండం అండ్ దెన్ ఇంకా వేరు. ఇంతకీ చెన్నంగి నేను చూపించట్లేదు అంటే అనుకుంటున్నారు కదా, ఇక్కడే ఉంది మీ పక్కనే. ఇదే చెట్టు. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మనం అరటి చెట్టు పెట్టినటువంటి ఒక డ్రమ్, దీంట్లోనే ఒక సైడ్కి చిన్నగా సీడ్స్ వేస్తే వచ్చేసింది. ఇది మీకు ఇది గుర్తుపట్టడం ఎలా అని చూస్తే, దీనికి మీకు ఆకు కొంచెం దగ్గరగా చూపిస్తాను. ఇట్లా ఒక రౌండ్గా చిన్న ఇట్లా షేప్ ఉంటుంది, బాదంకాయ షేప్లో ఉండేటువంటి ఆకు. ఇలా లీవ్స్ విడివిడిగా మనకి కరేపాకు లీవ్స్ ఎట్లా అయితే కనిపిస్తాయో అట్లా విడివిడిగా ఉంటాయి. కొంచెం చిన్న ఆకుగా ఉంటుంది, లేత ఆకుపచ్చ రంగు. ఓకే, సో అది కలర్. తర్వాత స్టెమ్స్ అన్నీ మనకి ఒక రకమైనటువంటి రెడ్డిష్ కలర్లో ఉంటాయి స్టెమ్స్. తర్వాత ఇది ఎత్తు వచ్చి సుమారుగా ఒక 2 మీటర్స్ వరకు వెళ్ళగలదు. ఇది మన చిన్న ఒక మామూలుగా 12 సైజ్ నుంచి ఇట్లా ఏదైనా ఒక దాంట్లో సైడ్గా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది బాగా పెరిగితే ఆ మొక్కకి కొంచెం ఎదుగుదల తగ్గుతుంది. ఆ వార ఒకళ్ళకి పెట్టే తిండి ఇద్దరికి పెట్టండి అంతే, సైడ్కి పెరుగుతుంది బాగానే.
కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది, అట్లాగే ఆ పక్క చెట్టుకి వచ్చేటువంటి బలం కూడా తీసుకుంటుంది. కాబట్టి ఈ చెట్టుకి ఆ చెట్టుకి రెండింటికి సరిపోయేంత దానికి ఫుడ్ పెట్టండి, కాబట్టి సరిపోతుంది, అప్పుడు సరిపోతుంది. తర్వాత దీనికి వచ్చేటువంటి పూలు ఎల్లోగా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ ఉన్నటువంటి మొక్క మీద పూలు లేవు, మొన్నటిదాకా ఉన్నవి రాలిపోయినాయి. నేను మీకు ఇన్సెట్లో పిక్చర్ ఇస్తాను. అది ఎల్లో కలర్, మనకి కంది పూలు కనుక మీకు ఐడియా ఉంటే సుమారుగా అలాగే కనిపిస్తుంది. అట్లాంటి పూలు ఉంటాయి, ఎల్లో కలర్లో పూలు ఉంటాయి, పసుపచ్చ రంగులో. తర్వాత దీనికి కాయలు వచ్చి ఇవి ఇలా ఎండిపోయిన తర్వాత ఇట్లా కనిపిస్తాయి మీకు. ఇది మనకి మినువులు, పెసలు అలా ఎలా అయితే ఉంటాయో అట్లాంటి షేప్. దాంట్ లోపల గింజలు ఇట్లా ఉంటాయి. నేను లోపల మీకు గింజలు కూడా చూపిస్తాను మళ్ళీ తర్వాత. ఇవి డార్క్ బ్రౌన్గా వస్తాయి. నేను మీకు సపరేట్గా ఒక వీడియో గింజలు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదైతే ప్రస్తుతానికి జస్ట్ చూడటానికి మీకు ఇలా 2 రేకులుగా విడిపోతుంది. దాంట్ లోపల మినువులు, పెసలు ఇవి ఎలాగైతే వస్తాయో అట్లాగా ఇవి విత్తనాలు ఇవి వస్తాయి అన్నమాట. ఇవి మామూలుగా అయితే మనం ప్రాపగేట్ చేసుకోవడానికి ఇవి విత్తనాలు. ఈ విత్తనాలు నాట్ ఓన్లీ ఫర్ ప్రాపగేషన్, వేరే మొక్కలు వేసుకోవడానికి కాదు, వీటితో కూడా మనకి ఉపయోగం ఉంది. అదేంటి అంటే దీని ఇందాక వీటి పేర్లలో ఒక పేరు చెప్పాను, కాఫీ సెన్నా అని. అట్లాగే ఇప్పుడు ఇవి మీకు లైట్ గ్రే కలర్లో కనిపిస్తున్నాయి. ఇవి బాగా ఎండిపోయిన తర్వాత డార్క్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అంటే సుమారుగా ఇవి మీకు ఈ పైన ఈ లేయర్ ఎలా ఉందో ఆ కలర్లోకి వచ్చేస్తాయి, డార్క్ బ్రౌన్. అవి కాఫీ గింజల్లాగా మనం వాడుకోవచ్చు. అంటే ఇది కాఫీ సెన్నా అని మరి దాన్ని చూసి పెట్టారో లేదంటే కాఫీ అని పెట్టినందుకు వీళ్ళు వాడుతున్నారో, దీంట్లో నుంచి మనం కాఫీ పొడి ఎట్లయితే మనం కాఫీ వాడుకుంటామో అట్లాగే ఇవి బాగా ఎండిపోయిన తర్వాత వాటిని పౌడర్ చేసి, ఆ పౌడరు ప్లస్ నార్మల్గా పాలు, షుగరు అది కలుపుకొని కాఫీలాగా చేసి కాఫీ తాగొచ్చు. మరి అదేంటి ఓన్లీ కాఫీలాగా తాగితే ఆ టేస్ట్ వరకు బాగుంటుందేనా, లేదంటే ఇంకేదైనా ఆరోగ్యం ఉందా? ఉంది. ఆ దాంట్లో కూడా మళ్ళీ ఔషధం కనిపిస్తుంది. ఏంటంటే ఈ గింజలు ఇవి తింటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా అవన్నీ కూడా పోతాయి. అంటే మూత్ర సంబంధమైనటువంటి రోగాలు ఏమైనా ఉన్నా అవి క్లియర్ అవుతాయి ఈ గింజలతో చేసినటువంటి కాఫీ తాగితే. ఇంకొకటి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, అంటే రక్తం చాలా శుద్ధి అవుతుంది. సో ఇలా ఈ గింజలతో కూడా మనకి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అట్ ది సేమ్ టైం కాఫీ కూడా వస్తుంది. సో అది కూడా ట్రై చేయండి. ఇవి ఎండిపోయినటువంటి గింజలు, ఇప్పుడు ఇది లైట్ గ్రే కలర్లో ఉన్నాయి, ఇవి బాగా ఎండిన తర్వాత బ్రౌన్ కలర్లో వస్తాయి. ఆ బ్రౌన్ కలర్లో వచ్చినవి ఎండబెట్టి చక్కగా వాటిని డ్రైగా పౌడర్ చేసి అప్పుడు కాఫీ పెట్టుకోండి. రైట్. సో నౌ కమింగ్ బ్యాక్ టు ది ఈ లీవ్స్, ఈ ఆకులు దగ్గరికి వస్తే మనకి మొన్న అంతకుముందు చెప్పినటువంటి ప్రీవియస్ వీడియోలో దాంట్లో ఏం చెప్పాము, ఈ ఆకుల్లో పసరు తీసుకుంటే అదేంటిది కామంచి. ఆకుల పసరు తీసుకొని ఏదైనా విష జంతువులు కాటు వేసినప్పుడు అక్కడ మనం అప్లై చేస్తే దానికి ఆ విషాన్ని హరిస్తుంది అని చెప్పాం. అలాగే వీటికి కూడా అలాంటి గుణమే ఉంది. వీటి ఆకులు పసరు కూడా రాసి ఎక్కడైతే కాటు వేసిందో ఆ విషాన్ని అక్కడ ఉన్నటువంటి దగ్గర కట్టుకట్టి కొంచెం ఇట్లా ఈ ఆకు అంతా రుద్దితే, ఈ రసాన్ని రుద్దితే ఆ విషాన్ని హరిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, మనం సినిమాల్లో అక్కడిక్కడ చూస్తున్నాం, కొంచెం పల్లెటూళ్ళలో కానీ అక్కడ నడవుల్లో కానీ చూస్తే ఈ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు అలా వెళ్ళేసి ఇటు అటు చూసేసి 4 ఆకులు తీసుకొచ్చి గబగబా రసాలు పిండేసి రాసేస్తారు, వెంటనే కళ్ళు తెరిచి లేచేస్తారు. అది చూస్తే ఏదో ఫన్నీగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఇవన్నీ వింటుంటే అది నిజమే అనిపిస్తుంది. ఎన్ని రకాల ఆకులు ఉన్నాయి. ఇప్పుడు మన తోటలో ఇక్కడ ఉన్నటువంటి ఇంత చిన్న టెర్రస్ గార్డెన్లోనే మనకి పక్కనే ఒక 2 మొక్కలు ఉన్నాయంటే, అలాంటివి మనం అడవుల్లోకి వెళ్తే ఎన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి. సో సినిమాల్లో చూపించేది అదేమి ఎగ్జాజరేషన్, అతిశయోక్తే కాదు. ఖచ్చితంగా మన ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి అలాంటి మొక్కలు మనకి ఉన్నాయి. సో ఈ ఆకులు తీసుకుంటే మనకు వచ్చేటువంటి ఆరోగ్య విషయాలు మనం మాట్లాడుకోవాలంటే, మెయిన్గా దాన్ని మనం ఎలాంటి రెసిపీ లాగా చేసి తీసుకున్నా కూడా మనకి ఆకుల వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు చూద్దాం. సో మెయిన్గా ఈ ఆకులతో చేసినటువంటి పచ్చడి ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది అంటే, జ్వరం పడి లేచినప్పుడు కానీ, లేదంటే మనకి దగ్గు, జలుబు ఇట్లాంటి వాటి వల్ల జనరల్గా ఏంటంటే మనకి రుచి ఉండదు, మనకి ఏం తినాలనిపించదు. అలాంటప్పుడు ఈ చెన్నంగి ఆకుతో చేసినటువంటి పచ్చడి అది పెడితే అసలు ఫస్ట్ అది టేస్టీగా ఉంటుంది, దాని తర్వాత తినాలనేటువంటి ఇంట్రెస్ట్ పుట్టుతుంది.
కాబట్టి ఇది సో ఆయుర్వేదం దాంట్లో మాట్లాడాలి అంటే ఒక బాడీకి ఉండేటువంటి 3 రకాల లక్షణాల్లో వాతం, కఫం, పిత్తం ఇట్లా అంటారు. వాటిలో మెయిన్గా మనకి వాతం, కఫం అనేటువంటి ఈ రెండింటి మీద ఈ చెట్టు ఈ స్పెసిఫిక్ ఆకు ఎక్కువగా మనకి పనిచేస్తుంది. ఎందుకంటే ఇది వేడి పుట్టించేటువంటి మొక్క. సో దీనికి ఉన్నటువంటి లక్షణం అది. దానివల్ల ఈ కఫం మీద కానీ వాతం మీద కానీ ఇది బాగా పనిచేస్తుంది. సో అలా ఒకటి మనకి పనిచేస్తుంది. తర్వాత స్కిన్ డిసీజెస్కి వచ్చినప్పుడు సోరియాసిస్ అనేది ఫస్ట్ జనరల్గా అందరికీ మైండ్లోకి వచ్చేటువంటి పాయింట్. సోరియాసిస్ లేదంటే గజ్జి, తామర ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా వాటన్నిటి మీద కూడా బాగా పనిచేస్తుంది. సో ఇది చర్మ వ్యాధులు ఒకటే అనుకున్నాం కదా. అలాగా ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పక్షవాతం వచ్చినటువంటి ఏదైనా శరీర భాగం మీద ఇది ఈ రసం కనుక అప్లై చేస్తే అది పక్షవాతం అంటే పెరాలసిస్ వచ్చినటువంటి భాగాల మీద ఈ చెన్నంగి రసం అప్లై చేస్తే అది మర్దన చేయాలి. అది మర్దన చేస్తే అది కూడా క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ పక్షవాతం వచ్చినప్పుడు ఉట్టి ఈ రసం కాకుండా సో దాంతోపాటు మనం వెన్న దొరికితే అది శ్రేష్టం. వెన్న లేకపోతే వెన్న లేదా నెయ్యి కలిపి అది రాసుకోవాలి. ఇంకొక లాస్ట్ ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల సో లోపల ఉన్నటువంటి ఏదైనా మనకి చెడు మనం తింటూ ఉంటాం, రకరకాలైనటువంటి తిన్నప్పుడు కడుపులో రకరకాలైనటువంటి వేస్ట్ ఫామ్ అవుతుంది. ఆ వేస్ట్ అది కరెక్ట్గా ప్రాపర్గా బయటికి వెళ్ళిపోతే మనకి ఇబ్బంది ఉండదు, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే అది పేరుకుపోయిందో రకరకాలైనటువంటి జీర్ణ వ్యాధులు రకరకాలు వస్తాయి. అట్లాంటివన్నీ రాకుండా ఇది మనకి వేస్ట్ని బయటికి పంపించే దాంట్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఇంకొక బెనిఫిట్ అనమాట. ఇట్లా ఈ ఉపయోగాలు చూస్తే దీంట్లో చెన్నంగితో రుచికి రుచి అట్లా ఆరోగ్యం రెండూ ఉన్నాయి. అది ఇంకొకటి మనకి ఇది చూడటానికి కూడా చక్కగా ఇట్లా మీరు ఏదైనా ఒక చిన్న కుండీలో సపరేట్గా పెట్టుకుంటే షేప్ చేసుకుంటూ ఒక చక్కగా మంచి చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఎల్లోగా పూలు ఉంటాయి, ఒక సైడ్కి ఇట్లా డెకరేషన్గా కూడా ఉంటుంది మన టెర్రస్ గార్డెన్లో. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఈ చెన్నంగి లేదంటే కసంది ఈ పర్టికులర్ మొక్కని మీరు తప్పకుండా వీటిల్లో పెట్టుకోండి టెర్రస్ గార్డెన్స్లో. దీని ప్రాపగేషన్ కూడా పెద్ద కష్టమైనది ఏం కాదు. మనకి ఇది ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కూడా కనిపిస్తుంది. రోడ్ల మీద, పొలం గట్ల అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికో పల్లెటూళ్ళకి వెళ్ళాలి. కానీ ఇక్కడ మనకి రెగ్యులర్గా పార్కుల దగ్గర కానీ ఇట్లా జనరల్గా చెట్లు ఉన్నటువంటి ప్లేసుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గుర్తుపట్టడానికి ఇలా కరేపాకు ఆకులాగా విడివిడిగా ఆకు కనిపిస్తుంది. చిన్న ఆకు లైట్ గ్రీన్, స్టెమ్స్ రెడ్గా ఉంటాయి, ఎల్లో పూలు ఉంటాయి. ఇవి వచ్చి ఇలా ఎండిన తర్వాత గలగల సౌండ్ అవుతుంటుంది గాలికి. దీని నిండా విత్తనాలు ఉంటాయి. అలాంటి ఎండిపోయినటువంటి ఒక కాయ తెచ్చుకొని జస్ట్ అట్లా ఒక కుండీలో చల్లేయండి, మీకు వచ్చేస్తుంది. చాలా ఈజీ మెయింటెనెన్స్. సాయిల్ సపరేట్గా మెయింటైన్ చేయాలంటే రెడ్ సాయిల్ ఒకటి ప్రిఫరబుల్. సో కాబట్టి కొంచెం రెడ్ సాయిల్ వాడి పెట్టండి. దీనికి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఇన్ని రకాలైన అట్లా ఏమీ స్పెషల్ కేర్ అంత అవసరం లేదు. నార్మల్గా మనం మిగతా మొక్కలతో పాటు నీళ్లు పోస్తూ అప్పుడప్పుడు కొంచెం కావాల్సినటువంటి ఈ అడిషనల్ న్యూట్రియంట్స్ వేరే వాటికి ఇస్తాం కాబట్టి దీనికి కూడా ఇస్తే ఆకులు మనకి చక్కగా ఆరోగ్యంగా వస్తాయి. అవి తిన్న మనం ఆరోగ్యంగా ఉంటాయి. ఇది ఇవాళ నో యువర్ ప్లాంట్లో ఉన్నటువంటి చెన్నంగి మొక్క గురించి విశేషాలు. సో ఈ సిరీస్ మీకు నచ్చిన, వీడియో మీకు నచ్చిన తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి అలాగే పాత వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.